విజయనగరం మొగల్రాజుపురం సిద్ధార్థ కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నీట్ నెట్ పేపర్ లీకేజ్కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. ధర్నాలో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, వామపక్ష విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. ఎన్టీఏను రద్దు చేయాలని నినాదాలు చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరీక్షా పేపర్లు 66 సార్లు లీక్ అయ్యాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 12 మందికి ఒకే మార్కులు రావడం కలకలం రేపడంతో విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఆందోళన చెందినప్పటికీ అప్పుడు బీజేపీ ప్రభుత్వం అదే విధంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పి తొందర చేస్తాం, వాళ్ళపైన అధికారంగా శిక్షిస్తామని చెప్పి మాటలు చెప్తారు కూడా ఎక్కడ కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు. ఈ రోజు ఎన్డీఏ కూటమి పూర్తిగా విఫలం. ఎక్కడ చూసినా ఈ లీకేజీ ప్రభుత్వమే కానీ బీజేపీ ప్రభుత్వం పేపర్ లీకేజ్, అక్కడ చూస్తుంటే రామాలయం లీకేజ్, ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లీకేజ్ తప్పించి ఈ ప్రభుత్వమే లీకేజ్ ప్రభుత్వం. విద్యార్థుల పక్షం కూడా ఎక్కడ కూడా ఆలోచించి వాళ్ళకి భవిష్యత్తు విద్యార్థుల చరిత్రలో లేనట్టు విధంగా ఈరోజు 30 లక్షల పేపర్లు అమ్ముకొని వ్యాపారం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో